సో అంటే తిరు మూవీ మనందరికీ తెలిసిందే, తిరు చిత్రాంబలం. ఇందాక మీరు తిరు తమిళ్ ఏంటో అని తెలియదు, తిరు చిత్రాంబలంకి గాను వచ్చింది అనమాట నేషనల్ అవార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేషనల్ అవార్డ్ అంటే ఏంటంటే మన కొరియోగ్రఫీలో అంటే మన డాన్సర్స్లో ఎవరికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే అటు గణేష్ మాస్టర్ కానీ సో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అంటే దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది మాస్టర్, ఆడియన్స్ నుంచి కానీ సాటి కొరియోగ్రాఫర్ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి అయితే నాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టే నేను అలా ఫీల్ అవుతా. సో అలాగే గణేష్ అన్నకు వచ్చినా శేఖర్ అన్నకు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా కొరియోగ్రాఫర్స్లో మాకు వచ్చినట్టు ఫీల్ అవుతా. ఓకే, నాకు వచ్చినట్టు ఫీల్ అవుతా. సో మా కొరియోగ్రాఫర్స్కి అలాంటి ఏం లేదు, అలా లేదు కాబట్టి ఈరోజు మనం ఇది పాన్ ఇండియా వరల్డ్ వైజ్గా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఒకరికొకరు. ఇప్పుడు నా సాంగ్ లేదు, మా సాంగ్ లేదని ఒక సినిమాలో ఒక 3 సాంగ్స్ 5 సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 2 సాంగ్లు ఇచ్చారు, మిగతా 3 సాంగ్లు ఉన్నాయనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వేరే ఇంకా వాళ్ళు వేరే ఎక్కడ వెళ్తారో వేరే భాషలకు ఎక్కడ వెళ్తారో అని చెప్పి మేము చెప్తాం, ఈ సాంగ్ గణేష్ గారు ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ గారు చేస్తే బాగుంటుంది, ఒకసారి థింక్ చేయండి సార్ అని చెప్తా. అంటే అది కూడా మనం చేయాలని చిన్న ఇది, ఎందుకంటే నాతో పాటు సాటి కొరియోగ్రాఫర్స్ కదా, సో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమాలో ఒకటే అన్ని సాంగ్లు చేయటం కంటే అందరు మాస్టర్లు ఉన్నారు అనుకోండి, అదొక చిన్న స్పోర్టినెస్. ఏ సాంగ్ బాగుంది నాది బాగుంది. సో అలాగా ఫ్రెండ్లీగా స్పోర్టినెస్గా ఉంటుంది అనమాట. అందుకని మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, వీఆర్ వెరీ హ్యాపీ అందరు. సో అంటే మేమందరం ఈగర్గా వెయిట్ చేసేది అంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది మనందరికీ తెలుసు, అండ్ నెక్స్ట్ హరిహర వీరమల్లు, ఓజీ ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, అంటే మీ కొరియోగ్రఫీ నుంచి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నేను RC15లో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. డాన్స్ వైజ్ కానీ ఇది టెక్నికల్ పరంగా కానీ మొత్తం ఎక్స్పెరిమెంట్ అనమాట, రెగ్యులర్గా చేయలేదు. సో అది ఆయనకి బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వదా ఇవన్నీ మేము ఆలోచించలేదు. కొత్తగా చేయాలన్నాం, కొత్తగా చేసాం. ఇంకా జనాలు చూసి బాగుందని అంటే హ్యాపీ, లేదని అంటే సర్దిద్దుకుంటాం అంతే. ఓజీలో ఎప్పుడు చేయబోతుంది అంటే ఓజీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? అంటే కొరియోగ్రఫీ పరంగా అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆయన కంబ్యాక్ సాంగ్స్ గురించి నాకు ఇంకా ఓజీ సాంగ్స్ గురించి నాకు తెలియదు, కానీ బట్ సినిమా అయితే అదిరిపోతుంది, అదిరిపోతుంది మామూలుగా సినిమా. మాస్టర్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో రీసెంట్గా ఆయిషా గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు సో చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ మేము ఏంటంటే అది చూసినప్పుడు మాకు కూడా చిమ్ముకు ఉంది, ఇంత సపోర్ట్ చేస్తారా ఏంటి అనే టైప్లో ఉంది. చాలా ఎమోషనల్ అయ్యారు, మాకు కూడా చూసేటప్పుడు అనిపించింది. సో ఏంటి అసలు ఆయిషా గారికి సపోర్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది, స్టేజ్ మీద మరీ పిలిచి ఎమోషనల్ అయ్యేది అంటే అది అనుకొని ఏదో అలా కాదు. ఆ టైంలో ఎందుకో లోపల నుంచి తన గురించి చెప్పాలనిపించింది. అంటే నిజంగా అన్ని ప్లేసెస్లో తను ఉంది, అది తల్లి ప్లేస్లో ఉంది, తమ్ముడు ప్లేస్లో ఉంది, అన్న ప్లేస్లో ఉంది, భార్య ఏమంటారు ఫ్రెండ్ ప్లేస్లో ఉంది, సిస్టర్, అంటే అన్ని రకాలుగా ఆమె నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే అన్ని విధాలుగా ఇప్పుడు ఎవరైనా అంతేనండి, ఒక్కరు ఏమంటారు అన్నీ ఉండి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు సపోర్ట్ ఇవ్వటం వేరే, ఏమీ లేకపోయినా కూడా చివరి వరకు నేను ఉంటానని చెప్పి చేపట్టుకుని వస్తారు చూసారా, వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవాలి. ఇంకొకటి నాకు తెలిసి నేను చెప్తున్నాను, ప్రపంచంలో అమ్మ తర్వాత ఎవరైనా చెడు కోరుకోకుండా బాగే కోరుకుంటారు ఎవరైనా, నాకు తెలిసి ఎవరైనా మంచి అంటే మన గురించి ఎవరైనా మంచిగా ఆలోచిస్తారంటే అది భార్య ఉంటుంది. భార్య ఎప్పుడు చెడు కోరుకోదు భర్తది, ఎందుకంటే భర్త బాగుండాలని కోరుకుంటుంది. అందుకే తను చెప్పిన మ్యాక్స్ వింటా నేను. దాన్ని చాలా మంది ఏమనుకుంటారు, ఆమె చెప్తే వింటారు, లేదు తను నా బాగు కోరుకుంటుంది, చెడు కోరుకోదు. కాబట్టి తన జడ్జిమెంట్ బాగుంటుంది. భార్య అంటే నాకే కాదు, ఏ భర్తకైనా కూడా భార్య తీసుకునే నిర్ణయము భర్త బాగుండాలని తీసుకుంటుంది, కానీ చెడిపోవాలని ఎప్పుడు తీసుకోదు. సో అందుకే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను అంతే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మాస్టర్, అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్? నేనా ఇది భూల్ భులయ్యా ఒకటి చేస్తున్నాను, అండ్ రీసెంట్ స్త్రీ రిలీజ్ అయింది, ఇట్స్ గోయింగ్ టు బిగ్ హిట్ స్త్రీ, అండ్ ఇంకా చాలా ఉన్నాయి గుర్తులేవు.